కొంతమందిని మనం చాలా చాలా నమ్ముతూ ఉంటామండి. ఎంత నమ్ముతామంటే మన మీద కంటే కూడా వాళ్ళ మీదే ఎక్కువ మనకి నమ్మకం అనేది ఉంటుందన్నమాట. ఇది ఎందుకు అంటే బహుశా వాళ్ళ మీద మనకి నమ్మకంతో పాటు ప్రేమ కూడా ఉండి ఉండవచ్చు. అందుకనే వాళ్ళని అలా నమ్మేస్తూ ఉంటాం. ఇలా నమ్మినప్పుడు ఏదో ఒక రోజు వాళ్ళు మనల్ని కాస్త హర్ట్ చేశారనుకోండి. ఒక చిన్న నమ్మక ద్రోహం లాంటిది. నమ్మినప్పుడే కదా ద్రోహం చేయటానికి అవకాశం ఉంటుంది. ఇట్లాగ గనక వాళ్ళు చేశారనుకోండి, మనం అస్సలు తట్టుకోలేకపోతా ఉంటామనమాట. దీనికి ఏంటంటే కారణం మనము వాళ్ళ మీద ఎక్కువగా ప్రేమను పెంచుకోవటం, అలాగే నమ్మకాన్ని పెంచుకోవటం. ఆ నమ్మకం ఒక్కసారి బ్రేక్ అయినప్పుడు మనం తట్టుకోలేక అలా అనుకుంటా ఉంటాం. వాళ్ళ మీద ఎక్కువగా ప్రేమ పెంచుకోవటం మన తప్పే కాబట్టి, మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటా, మన ఎమోషన్స్ ని కంట్రోల్‌లో పెట్టుకుంటా ముందుకెళ్ళినప్పుడే ఎవరిని ఎక్కువగా నమ్మాల్సిన అవసరం ఉండదనమాట. ఇప్పుడు మనం నమ్మేసాం గదా అని జెప్పేసి వాళ్ళేం మోసం చేయకుండా ఉండాలనేం రూల్ లేదు గదా! వాళ్ళ వెర్షన్ ఎలా ఉంటుందో, వాళ్ళ యొక్క తీరు ఎలా ఉంటుందో అలా నడుచుకుంటారు కానీ, మన కోసమని వాళ్ళ తీరులు ఏమాత్రం ఎవరు మార్చుకోరు కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. ఎవరి మీద ఎంతవరకు ప్రేమను పెంచుకోవాలో, అభిమానాన్ని పెంచుకోవాలో అంత మాత్రమే పెంచుకోవాలి. ఇట్లా హర్ట్ అయినప్పుడు దాంట్లో నుంచి అతి త్వరగా బయటపడటానికి చూడాలి గానీ, అందులోనే ఉంటూ కుమిలిపోతూ కూర్చుంటే మనకి ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. మనకి ధైర్యం మనమే చెప్పుకుంటా ముందుకెళ్ళాలి. అప్పుడే మనము జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే కృంగిపోకుండా చక్కగా ఆలోచనలు చేయగలుగుతూ ఉంటాం.